నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సాగులో సమస్యలు, సవాళ్లు. ఉత్తర తెలంగాణ ఎస్పీఓ సదస్సులో ప్రతినిధుల సూచనలు. చట్టాలు, ఉచిత న్యాయ సేవలు వినియోగించుకోండి. అడ్వకేసీ సమావేశంలో వక్తల వినతి. ఘనంగా సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్ఠ. శ్రీ చైతన్యలో డిఫెన్స్ అకాడమీ ప్రారంభం. జమ్మికుంటలో గంజాయి పట్టివేత. టాస్క్ ఫోర్స్ దాడుల్లో 2 మహిళల అరెస్ట్. ఇక వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరడం లేదు. సాగు, పెట్టుబడి, కొనుగోళ్లలో ఎదురైన సమస్యలపై చర్చించారు ఆయా సంస్థల ప్రతినిధులు. సమస్యలు అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలపై పలు తీర్మానాలు చేశారు. కరీంనగర్ కృషి భవన్లో ఉత్తర తెలంగాణ రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాంతాల నుంచి సుమారు 50 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వ్యవసాయ సాగులో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలపైన చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ భారతి చైర్మన్ కోమటిరెడ్డి రాజారెడ్డి పలు సూచనలు చేశారు. 50 సంస్థల్లో సుమారు 40,000 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎస్పీఓలను ఏర్పాటు చేసిన అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఉత్పత్తి సంస్థలన్నిటి చాలామంది దాదాపు మన రాష్ట్రంలో కాక దేశం మొత్తంలో కూడా స్థాపించినవన్నీ కూడా దగ్గర 60 నుంచి 70%, 80% వరకు కూడా ఎక్కువ ప్రోగ్రెస్ చూపించలేకపోతున్నాయి. సో అలా ఎందుకు జరుగుతుంది? ఆ సంస్థలకు, ఉత్పత్తిదారుల సంస్థలకు ఏం ప్రాబ్లం ఉంది అవి తెలుసుకోవడానికి ఇక్కడ కరీంనగర్లో మనం ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసినాం. ఈ అసోసియేషన్లో దాదాపు 50 సంస్థల నుంచి, అంటే ఎరెస్ట్వైల్ కరీంనగర్ డిస్టిక్, తర్వాత ఇటు భూపాలపల్లి నుంచి, కామారెడ్డి నుంచి, ఉమ్మడి జిల్లాల నుంచి, తర్వాత నిజామాబాద్ నుంచి దాదాపు 300-400 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చారు అందరూ. సో అందరు చైర్మన్లు, సిఈఓలు, ఈ డైరెక్టర్లు ఈ సమావేశానికి హాజరైనరు. ఇక్కడ ప్రత్యేకించి మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఎందుకు ముందు పోలేకపోతున్నాం, దీనికి సొల్యూషన్స్ ఏంటి, ఒక అసోసియేషన్ ద్వారా మనం దానికి ఏ విధంగా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చో ఆలోచిస్తున్నాము. ఎందుకంటే దాదాపు ఒక 30 నుంచి 40 వేల మంది రైతుల సమూహం అన్నమాట ఇది. వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, వీళ్ళందరూ మనం అందరం కలిసికట్టుగా కనుక మనం ఏదైనా ఆలోచించి చేస్తే వాల్యూమ్స్లో ట్రేడింగ్ చేయొచ్చు, వాల్యూమ్స్లో బిజినెస్ నెగోషియేషన్స్ చేయొచ్చు. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ విషయంలో కానీ, సీడ్స్ విషయంలో కానీ, పండించిన పంటల విషయంలో కానీ, క్రాప్ ప్లానింగ్లో కానీ, ఇవన్నీ కూడా మనం చక్కగా కలిసి చేసుకున్నట్టయితే కలెక్టివ్గా చక్కగా రైతు ఆదాయం పెంపొందించిన వారు అవుతాము, అట్లాగే స్థిరమైన ఎఫ్పిఓలు నిర్మించిన వారు అవుతాం అనే ఉద్దేశంతో ఇక్కడ మనం కలవడం జరిగింది. ఆర్గానిక్ సాగుపై రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రతినిధులు చర్చించారు. ఇందులో లాభాలు ఆర్జిస్తున్న పలువురు ప్రతినిధులు తమ అనుభవాలను వివరించారు. పెస్టిసైడ్ వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరిస్తూ ప్రత్యామ్నాయ సాగు వల్ల కలిగే లాభాలను చెప్పారు. ఈరోజు కృషి భవన్లో చాలా సంతోషకరమైన సందర్భం. దాదాపు 10 జిల్లాల నుంచి, మొత్తం నార్దర్న్ తెలంగాణ నుంచి 50 మంది రైతు ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు పాల్గొని వారి అనుభవాలు తెలియజేశారు. రైతు ఉత్పత్తి సంస్థలు కొన్ని మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నవి. అవి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నవి మరియు చాలా బిజినెస్ చేస్తున్నవి. అయితే ఈ 3-4 ఏవైతే చాలా బాగా చేస్తున్నారో మిగతా 50 మంది ఉత్పత్తి సంస్థలు కూడా వారి అనుభవాలను తెలుసుకొని వారి అభివృద్ధిని ఫాలో కావడానికి చాలా ఉపయోగపడినటువంటి ఈ సమావేశం. వ్యవసాయ సాగులో భాగంగా విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోళ్లు, ఇతర విషయాలపైన చర్చించారు రైతు సంస్థల ప్రతినిధులు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందుగానే వీటిని కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చని సూచించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏ రకంగా సహాయ సహకారాలు తీసుకోవాలనే దానిపైన పలువురు ప్రతినిధులు సూచనలు చేశారు. అంటే రైతుకు ముఖ్యంగా విత్తనాలు అవసరం ఉంటాయి, ఎరువులు అవసరం ఉంటాయి, పురుగు మందులు అవసరం ఉంటాయి. ఈరోజు నేను ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే మనకు ఇప్పుడు డిసెంబర్ నెలలో ఉన్నాము, యాసంగి పంట వేస్తున్నాము, కానీ వచ్చే వర్షాకాలానికి అవసరమైనటువంటి విత్తనాలు పత్తి విత్తనాలు అవసరమైనవన్నీ కూడా ఇప్పుడే బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎఫ్పిఓస్ కనుక కొలాబరేషన్ అయితే రకరకాల ఎఫ్పిఓస్ అని కలిస్తే పెట్టుబడి మన దగ్గర పెరుగుతుంది. సో విత్తన కంపెనీ వాళ్ళతో మనము ముందే అగ్రిమెంట్ తీసుకొని మన దగ్గర పెట్టుబడి ఉన్నట్లయితే ఏ రైతుకి ఏ విత్తనం అవసరం ముందే తీసుకున్నట్లయితే తక్కువ ధరలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పత్తి విత్తనము వచ్చే సంవత్సరం వర్షాకాలం అవసరమైన విత్తనము ఇప్పుడే డిసెంబర్ నెలలో బుక్ చేసుకున్నట్లయితే అంటే ఎంత ఎర్లీగా, ఎంత అడ్వాన్స్డ్గా, ఎంత ఎక్కువ క్వాంటిటీగా బుక్ చేసుకుంటే అంత తక్కువ ధరకు వస్తుంది. సో రైతులకు అందివ్వగలుగుతాం. అదేవిధంగా యూరియా లాంటివి 2020 ఎరువులు రైతులకు అవసరం. ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ లేకుండా వస్తున్నాయి ఎఫ్పిఓస్కి. సో ఎఫ్పిఓస్ అని కొలాబరేషన్ అయితే ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పెస్టిసైడ్ కూడా అలాగే ఎక్కువ మొత్తంలో మనం బుక్ చేసుకొని తక్కువగా మనకు ధర తక్కువ వచ్చే అవకాశం ఉంది. కనుక మేము ఎఫ్పిఓలు పెట్టిన తర్వాతనే రేట్లు కొంచెం మాకు బయట ప్రైవేటు ట్రేడర్లు వాళ్ళు షాపులు వాళ్ళు తగ్గించారు. మేము తక్కువ రేటు నామినల్గా రైతులకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశంలో మేము ఎఫ్పిఓలుగా ఏర్పడి మేము 1000 మంది ఉన్నాము. మా సభ్యులు అందరితో షేర్ ద్వారా చేసి మేము బిజినెస్ పోయిన సీజన్లో ₹1,00,00,000 చేసినాం. ఇప్పుడు ₹1,00,00,000 చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. రేట్లు నామినల్గా వాళ్ళకి ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు సర్వీస్ చేస్తామని తెలియజేస్తాం. న్యాయ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్. మహిళల కోసం అనేక చట్టాలు ఉన్నాయని, పేదలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బాధితులు, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో జిల్లా స్థాయి అడ్వకేసీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్వాతి మహిళా సంఘం సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలువురు సామాజికవేత్తలు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ జిల్లా కోర్టులో ఉచిత న్యాయ సేవల కోసం తమను సంప్రదించాలని కోరారు. చట్టాలు, న్యాయ సేవలు తదితర అంశాలపై తాము అనేక సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు అన్ని వర్గాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్లు సురేష్, రాజు, విజయలక్ష్మి, మహిపాల్, సఖీ, అడ్మినిస్ట్రేటర్ లక్ష్మి పాల్గొన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ తో వాళ్ళకు కావాల్సిన ఏదైతే రైట్స్ ఉంటాయో వాటిని పొందే దానిలో మీరు అడ్వకేసీ చేసే రోల్లో ఉన్నారు. అందుకు ఈ మీటింగ్ పెట్టారు అనేది అనుకుంటున్నాను నేను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి మేము గత కొంతకాలంగా వనితా మైత్రి ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయడం అనేది జరుగుతూ ఉంది. దానిలో ముఖ్యంగా ఎవరైతే ట్రాన్స్జెండర్ పర్సన్స్ అండ్ ఫిమేల్ సెక్స్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ సొసైటీలో గౌరవప్రదంగా బతకడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, అలానే ఒక ఐడెంటిటీ కోసం అని చెప్పేసి వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే మన జిల్లాలో మొత్తంగా ఒక 45 మెంబర్స్ని మేము ట్రాన్స్జెండర్ పర్సన్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఆశా కూడా ఉన్నారు. వాళ్ళ కమ్యూనిటీ తరఫున తను లీడ్ చేయడం అనేది జరుగుతుంది. మన జిల్లాలో రకరకాల జిల్లాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు జీవనం కొనసాగించడం అనేది జరుగుతుంది. మనకు 2019 ట్రాన్స్జెండర్ రైట్స్కి సంబంధించిన ఒక యాక్ట్ కూడా వచ్చింది. దానిలో వాళ్ళని గుర్తించి వాళ్ళకు అవసరమైన ట్రాన్స్జెండర్ ఐడి కానివ్వండి, సర్టిఫికెట్ కానివ్వండి, తర్వాత ఓటర్ ఐడి కానివ్వండి, చాలా మందికి రేషన్ రాదు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి బాధ్యులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. 10 ఏళ్లుగా నియోజకవర్గ సమస్యలపై అనేక పోరాటాలు చేశామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు అధికారులు తప్పులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కరీంనగర్లోని సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ నగర అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేసి తీరుతామన్నారు. అధికారంలోకి వచ్చి 2 రోజుల్లోనే 2 హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. మరో 2 గ్యారంటీలు త్వరలో అమలు కానున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో ప్రజలను మభ్యపెట్టడం తప్ప సంక్షేమం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి జరిగితే ఎందుకు విచారణ జరిపించలేదని రవీందర్ సింగ్ను ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ సమస్యలపై తమకు అవగాహన ఉందని, వీటిని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి విచారణ కోరుతామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మేము అధికారులను కూడా ఒక్కటే కోరుతా ఉన్నాం, గత అవినీతి పాలనలో బలవంతంగానో లేకపోతే ఏ రకంగానో మీరు ఒత్తిళ్లకు లొంగి పనిచేసిరు కావచ్చు, కానీ ఈ ప్రజాప్రభుత్వంలో దయచేసి మీరు బలిపశువులు కాకండి అని చెప్తా ఉన్నాం. మేము గత 9-10 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి ప్రతి సమస్యను మా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా అన్నిటి మీద విచారణ జరిగేలా చూస్తాం. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవాళ ప్రతి దానికి కాపలాదారుగా ఉంటాడు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పినాం. ప్రభుత్వం అధికారం చేపట్టినటువంటి 24 గంటల లోపలే 2 గ్యారంటీలు అమలు పరిచినాం. త్వరలో ఇంకా 2 గ్యారంటీలు అమలు పరచబోతా ఉన్నది. 100 రోజుల కంటే ముందే 6 గ్యారంటీలను అమలు పరిచేటువంటి ప్రణాళికతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొట్టమొదలు మీకు చెప్పేది నువ్వు పోరాటం చేసేది కాదు, నీకు గతంలో ఇప్పటిదాకా చేసినటువంటి మాఫియాలన్నింటినీ దుకాణం మూసేవని చెప్తా ఉన్నాం. ముల్లె మూట సర్దుకొండిగా కాలం చెల్లింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నా చౌకులు ఎత్తేసిరు, కానీ మేము ధర్నా చౌకులు ఎత్తేయం, కానీ ధర్నా చేసే అవకాశమే కల్పించాం. ఆ అవకాశమే మీకు రాకుండా చేస్తామని చెప్తా ఉన్నాం. ఇక్కడ జరిగేటువంటి శాండ్, ల్యాండ్, మైన్ మాఫియా దేనికి కూడా ఆస్కారం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు మేము కాపలా ఉంటాం, దేనికి కూడా అవకాశం ఇవ్వమని చెప్తా ఉన్నాం. కరీంనగర్ స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. 130 కోట్ల వరకు అవినీతి చోటు చేసుకుందని, ఇందులో అధికారుల పాత్ర ఉందని ఆరోపించారు ఆయన. గతంలోనే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశానని, తాజాగా మరోసారి లేఖ పంపిస్తున్నట్లు తెలిపారు. టెండర్ల కేటాయింపు, బిల్లుల ఫైళ్లను సీజ్ చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ను కోరారు సర్దార్ రవీందర్ సింగ్. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో మీడియాతో మాట్లాడారు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. 1800 కోట్ల స్మార్ట్ సిటీ ప్రతిపాదనలో 1000 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు కాగా 800 కోట్ల రూపాయలు ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తారని తెలిపారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా గ్రామీణ ప్రాంతాలలో సైతం స్మార్ట్ సిటీ పనులు చేపట్టారని ఆరోపించారు. నాసిరకం రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారని, టెండర్లు నిర్వహించకుండా పనులను కేటాయించారన్నారు. వీటిపైన గతంలో పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. చేయని పనులకు బిల్లులు పొందారని, సుమారు 130 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. వీటిపైన సమగ్ర విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ను కోరారు రవీందర్ సింగ్. ఈ సమావేశంలో నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్ నగరంలో విపరీతంగా ఇల్లీగల్ పార్క్స్ ఉన్నాయి, ఇల్లీగల్గా లేఅవుట్లు ఉన్నాయి. ఆ ఇల్లీగల్ లేఅవుట్లలో కూడా స్మార్ట్ సిటీ రోడ్లు వేయడం ఎక్కడ చరిత్ర లేదు. అధికారులు లాలుచిపడి పూర్తి స్థాయిలో దాదాపు 130 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఈరోజు నేను చెప్తున్నా, అన్ని రోడ్లు దాదాపు స్మార్ట్ సిటీ వేసిన రోడ్లలో మోరి కట్టలేదు, రోడ్ వేసిర్రు. ప్రధానంగా సీతా హోటల్ పక్కన ఉన్న గల్లీలో కూడా చెప్తున్నాను. ఈరోజు నేనేమంటున్నా అంటే దాదాపు 130 కోట్ల కుంభకోణంలో అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు, అప్పుడున్న కలెక్టర్లకు తెలియకుండా మాత్రం జరిగే ప్రసక్తే లేదు. ఎందుకు ఈ కలెక్టర్లు, ప్రజలు ఇంత గౌరవిస్తారు వీళ్ళను, ప్రజలు వీళ్ళని ఏంటంటే న్యాయంగా ధర్మంగా పనిచేస్తారని ఆలోచిస్తారు ఈ ఐఏఎస్ ఆఫీసర్లను. కానీ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా చర్య తీసుకోవాలని ఒక్క గ్రీన్ ఇంక్ను వాడి సంతకం పెట్టిన పాపన పోలేదు. ఈరోజు నాకు తెలిసింది కొత్త విషయం ఏంటంటే రాత్రికి రాత్రి ఏఈలను బెదిరించి, డిఈలను బెదిరించి సంతకాలు పెట్టించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారికి నేను పత్రికల మిత్రుల ద్వారా రిక్వెస్ట్ చేస్తున్న ఆ ఫైళ్ళన్నీ సీజ్ చేయాలి. ఇప్పుడున్న ఎస్సీను డిఈను సస్పెండ్ చేయాలి. వాళ్ళే ప్రధాన భూమిక పోషిస్తారు కాబట్టి వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చి పోయేటప్పుడు సంచులు నింపుకోబోతున్న ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ప్రజల రక్తం తాగుతున్నది. నాణ్యత లేని లైట్లు కూడా ఈరోజు పెట్టారు. నేను చెప్తున్న దాన్ని కూడా నాణ్యత లేని లైట్లు, గేజ్ చిన్నది, అడిగేటోళ్ళు ఎవరు లేరు, కొలిచేటోళ్ళు ఎవరు లేరు. ఒకటే డిఈ అన్ని రికార్డ్ చేయాలి, లైట్లు ఆయన రికార్డ్ చేయాలి. ఒకటే డిఈ మన ఏంది సివిల్ వర్క్స్ రికార్డ్ చేయాలి, జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఆయన రికార్డ్ చేయాలి, ఎలక్ట్రికల్ ఆయన రికార్డ్ చేయాలి, ఎస్సీ సంతకం పెట్టాలి. ఇది దోచుకుంటారా కరీంనగర్ను? మా పైసలు ఇవి, ప్రజలకు అక్కడికి వచ్చే పైసలు కదా, ఇంకెంత దోచుకుంటారు ఈ అధికారులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో సీతారామాంజనేయ, గంగా భవానీ శంకర దేవాలయ విగ్రహ స్థిర ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగనుండగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తొలి రోజు గోపూజ, గురు ప్రార్థన, గణపతి పూజ, స్వస్తి వాహనం, ప్రతిష్ఠా సంకల్పం, షోడశ పూజాది కార్యక్రమాలు జరిగాయి. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో సీతారామాంజనేయ, గంగా భవానీ శంకర దేవాలయ విగ్రహ స్థిర ప్రతిష్ఠా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు లయ అర్చకులు కిరణ్ శ్రీనివాస్ శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగ మంటప దేవతా హోమాలు, ఆదిత్యాది నవగ్రహ, సర్వతోభద్ర మంటప దేవతల ఆవాహన మొదలగు పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మీసాల అంజయ్య, ఆలయ కమిటీ చైర్మన్ గుజ్జుల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ గుజ్జుల ప్రణీత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, సుగుర్తి జగదీశ్వరాచారి, సిరిగినేని అంజన్రావు, దావు సంపత్ రెడ్డి, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రావుల రమేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాలంలో శ్రీ సీతారామాంజనేయ సహిత గంగాభవన్ శంకర దేవాలయానికి ఇచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు మరియు గ్రామ ప్రజలు, వేద పండితులు, శ్రీను శర్మ గారు, కిరణ్ శర్మ గారు అందరూ ఇచ్చేసి మన వినాయకుని పూజ మరియు హోమము, అన్నదాన కార్యక్రమం అందరూ పాల్గొని ఎక్కువ సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మరియు రేపు ఎల్లుండి శుక్రవారం సాయంత్రం దాకా కొనసాగుతున్నారు. అందరూ పాల్గొనాలని మా మనవి. వారు వేద పండితులు శ్రీను శర్మ మరియు కిరణ్ శర్మ వేద పండితులు అందరూ ఆధ్వర్యంలో మరి ఎక్కడ లేని విధంగా రామాలయం మరియు శివాలయం అందరూ విచ్చేసి అందరూ పాల్గొనాలని మా మనవి. మరియు ప్రతిష్ఠా పూజలు, అన్నదానం అన్నీ జరుగుతున్నాయి. ఆశీస్సులు తీసుకోవాలని మరియు అందరూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విభాగాలు కొనసాగుతూ ఉండగా తాజాగా డిఫెన్స్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు సంస్థ చైర్మన్ ముద్దుసాని రమేష్ రెడ్డి. తమ సంస్థల్లో నాణ్యమైన బోధన అందిస్తూ వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ చైతన్య డిఫెన్స్ స్పోర్ట్స్ అకాడమీని కళాశాల చైర్మన్ ముద్దుసాని రమేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు లెఫ్టినెంట్ కల్నల్ రాకేశ్వర్ జస్వాల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక్కొక్క కళాశాలను స్థాపిస్తూ విద్యా బోధనకు అంకితమవుతున్నామని చెప్పారు. ఈ అకాడమీలో చేరిన విద్యార్థులందరినీ దేశ సైనికులుగా తయారు చేయటకు శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దుసాని రమేష్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనదని తెలిపారు. దేశానికి సేవ చేయాలనే కోరిక ఉన్న వారందరికీ ఇది మంచి సదవకాశం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కర్రా నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్స్ డాక్టర్ రామ నరసింహారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పాలనాధికారి పారువెల్ల రామారావు, స్పోర్ట్స్ అండ్ మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్, డిపార్ట్మెంట్ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటూ రమేష్ రెడ్డి సార్ ఆలోచన ఏంటి అని అంటే ఎన్డీఏ రాష్ట్ర స్థాయి అండ్ గౌరవనీయులు శ్రీ చైతన్య విద్యా సంస్థ చైర్మన్ చూడాలి అనే ఒక తపన. అధిక పోషక విలువలు ఉండే చేపల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్య సంపద యోజన రాష్ట్ర ప్రణాళికా పథకంపై సమీక్ష నిర్వహించారు ఆమె. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్య సంపద అభివృద్ధి జరిగేలా చూడాలని, జిల్లాలో అధిక పోషకాలు ఉండే చేపలను ఆహారంగా తీసుకునేలా చూడాలని, మొబైల్ షిప్ అవుట్లెట్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి దేవేందర్, ఎల్డీఎం ఆంజనేయులు, నాబార్డ్ అధికారి జయప్రకాష్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ గోడను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్ఎంసీ చైర్మన్ గడ్డం సుమిత్ రెడ్డి. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణంలో గోడ నిర్మాణం పనులు చేపడుతూ ఉండగా కొందరు నిర్మాణ పనులను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోడను కూల్చివేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచి బద్దం సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని పరారి గోడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చడం జరిగినది. ఈ యొక్క గోడను అప్పట్లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కలెక్టర్ గారు ఫండ్ రిలీజ్ చేసి ఈ యొక్క గోడకు సహకరించారు. అప్పుడు ఉన్న సర్పంచ్ గారు ఈ యొక్క గోడను పెట్టడం జరిగింది. కావున అప్పుడు ఏమైందంటే ఈ యొక్క గోడ పెట్టడం ద్వారా దాని లోపల ఒక ఇంటి యజమానులు కోర్టులో కేసు పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గోడను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడింత కూర్చడం జరుగుతుంది. కావున ఈ యొక్క గోడను మేము పెడదామని అనుకుంటే ఈ యొక్క గోడను ఆ యొక్క ఇంటి యజమానులు ఆపడం జరుగుతుంది. అంతేకాకుండా స్కూల్లో అనేక చర్యలు జరుగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తాగుతుండ్రు. ఈ యొక్క గోడను మాకు కంప్లైంట్ చేస్తే ఈ యొక్క స్కూలు బాగుపడుతుంది. అంతేకాకుండా పిల్లలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి గంజాయి విక్రయిస్తున్న 2 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లిలో టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఇదే క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఓ మహిళను తనిఖీ చేయగా గంజాయి లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. మరో మహిళ వద్ద నుంచి 6 కిలోల పైన గంజాయి లభ్యమైనట్లు వెల్లడించారు. 2 మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ 1,60,000 రూపాయలు ఉంటుందని ఎక్సైజ్ సిఐ నాగేశ్వరరావు చెప్పారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ శ్రీనివాస్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం ఈ జమ్మికుంట కొత్తపల్లి ఏరియాలో ఎండి ఫర్మాన్ ఆమె ఉప్పల గ్రామానికి చెందిన ఆమె మాకు 243 గ్రాముల గంజాయితో పట్టుబడింది. తదుపరి విచారణ నిమిత్తం ఆమె షమీమ్ అనే జమ్మికుంటలో కొత్తపల్లి ఉన్న వ్యక్తి దగ్గర 6 కిలోల 123 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని మీద విచారణ జరుగుతుంది. నిందితుల్ని తెలంగాణ అసెంబ్లీ సమావేశం వాడివేడిగా జరిగింది. బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా ఆస్తుల వివరాలను బీఆర్ఎస్ విడుదల చేసి కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. శాసనసభ ప్రారంభమవగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ సంతాప తీర్మానాలను పెట్టారు. మెదక్ జిల్లా పూర్వ రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రామన్నగారి శ్రీనివాసరెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఈ 3 మాజీ శాసనసభ్యులకు సంతాపంగా సభలో 2 నిమిషాల పాటు మౌనం పాటించారు సభ్యులు. సభలో గత 9.5 ఏళ్ల ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. 42 పేజీల బుక్కును సభ్యులకు ఇచ్చి చర్చకు సూచనలు చేశారు స్పీకర్. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ బుక్కును ఇచ్చి 4 నిమిషాలు కూడా కాలేదని, అది చదవకుండానే మమ్మల్ని మాట్లాడమంటే ఎలా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గతంలో అన్ని సందర్భాల్లో ప్రతి షార్ట్ డిస్కషన్కు చర్చ మొదలవ్వగానే పేపర్స్ రిలీజ్ చేయడం జరిగిందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తాము కూడా ఇదే ప్రస్తావన తీసుకువచ్చామన్నారు. అయితే తాము మార్పు తీసుకువచ్చే ప్రయత్నంలోనే ఉన్నామని, వచ్చే బడ్జెట్ సమావేశం నుంచి తప్పకుండా హరీష్ రావు సూచనను అమలు చేసే ప్రయత్నం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నిధులు, నీళ్లు, నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నింటినీ కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కళలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈ రోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుల మధ్య మాటల యుద్ధం నడిచింది. కాళేశ్వరంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా ఖర్చు చేశామన్నారు. అధ్యక్ష,
కాళేశ్వరం విషయంలో కానీ మేడిగడ్డ విషయంలో కూడా ఇదే బురద తల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చాలా సందర్భాల్లో వారు కానీ వీళ్ళ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మేము సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్తున్నారు. అధ్యక్ష, ఐ డిమాండ్ వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి. అధ్యక్ష, బంగారాన్ని నిప్పుల్లో దానికి కాల్చితేనే దాని మేలిమి బయటపడుతుంది. నిజమేందో ప్రజలకు తెలవాలి, బంగారం ఏందో కంచేందో ప్రజలకు అర్థమవుతుంది. నేను ఒకటే కోరుతా ఉన్నా ఇలా, ఎందుకంటే అధ్యక్ష గతంలో ఒక నిమిషం అధ్యక్ష, దయచేసి కంక్లూడింగ్ జస్ట్ 3 minutes అధ్యక్ష, దాదాపు 80,000 కోట్లు ఖర్చయిన కాళేశ్వరానికి 1,00,000 కోట్లకు ఇలా అవినీతి జరిగిందని చేసిన వీళ్ళ అవినీతి ప్రచారం గోబల్స్ గా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అధ్యక్ష. దురదృష్టవశాత్తు ప్రజలు కూడా కొంత నమ్మిండ్రు అధ్యక్ష. ఇవాళ నిజం నిలకడమే తెలుస్తుంది. తప్పకుండా ఇవాళ మీరు మేడిగడ్డ మీద వేస్తారా, సుందిల మీద వేస్తారా, సిట్టింగ్ జడ్జితో విచారణ తక్షణమే వేయండి. మేము రెడీగా ఉన్నాం. మా నిజాయితీ బయటకు వస్తుంది. మేము ఎలాంటి తప్పులు చేయలేదు కనుక నిజాలు ప్రజలకు తెలవాలంటే విచారణ జరపాలి, వెంటనే వేయాలని కూడా. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ 2014 నుంచి 16 వరకు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారని, ఆ తర్వాత కేసీఆర్ ఆ శాఖకు మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్కు 97,449 కోట్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఖర్చు చేసిందని గుర్తు చేశారు. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా? బీఆర్ఎస్ వచ్చాకనే మంచినీళ్లు తాగినట్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ వల్ల 5,000 కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టి లోన్లు తెచ్చారని, అప్పులు చేసిన విషయాన్ని అంగీకరించకుండా దబాయిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. 2014 నుంచి 2018 వరకు వారే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. వారి తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిండ్రు. అంటే ఈ 9.5 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం తప్ప ఇతరులు ఎవ్వరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేయలేదు. వారు ఆర్థిక మంత్రి తర్వాత ఈ రాష్ట్రం మీద ఉన్న అప్పులు గాని, వివిధ కార్పొరేషన్ల పేరు మీద చేసిన అప్పులు గాని సంపూర్ణంగా వారి దగ్గర సమాచారం ఉంటుంది. ఎందుకంటే కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు క్రిస్టోఫర్, సురేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తాము ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పేదరికం అనేది మన ఆలోచనలో ఉన్నది. దయచేసి తీసివేయండి. ఈ ప్రపంచములో కోట్ల రూపాయలు ఉన్నవాడు తన ప్రాణముని తన కాపాడుకోలేదు. తన సంపాదించిన సొమ్ము, తన సంపాదించిన ఆస్తి తనకు రక్షణను కలుగజేయలేదు. కానీ మనం ఎంత ఆశీర్వదింపబడిన వారమంటే ఉచితమైన కృపతో మనము రక్షింపబడ్డాము. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ దగ్గర అంత ఆస్తి పాస్తులున్నా కూడా వారు రక్షింపబడలేదు. మన దగ్గర ఏమీ లేకపోయినా మనము క్రీస్తు కలిగి ఉన్నందుకు ధనవంతులుగా మార్చబడ్డాము. దేవునికి మహిమ కలుగునుగాక. కరీంనగర్ జిల్లా గంగాధర మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శ్రీరామ్ మధుకర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గాన్ని తెలంగాణకు రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరికీ కమిషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలు ఏమైనా అంతిమంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ మల్హోత్రా, తహసీల్దార్ రమేష్, వైస్ ప్రెసిడెంట్ కంకనాల రాజగోపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరికి రానటువంటి అవకాశం ప్రజాప్రతినిధిగా మీకు వచ్చింది, నాకు వచ్చింది. మన పార్టీలు ఏవైనా కావచ్చు, మన ఐడియాలజీ ఏదైనా కావచ్చు, మనం అంతిమంగా మన లక్ష్యం ఒకటే, ప్రజలకు సేవ చేయడం. ఇది చాలా కొద్ది మందిలో ఒక్కరికి లభించే అవకాశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు మంచిగా వాడుకొని ప్రతి పనిని కూడా నేను చేస్తానని చెప్తున్నా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.
మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.